సో తట్టుకోగలుగుతుందా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో బీజేపీ చేసే ఈ దూకుడు పాలిటిక్స్ ని? బీజేపీ ఖచ్చితంగా ఆడుకుంటుందండి ఆట, ఎవరున్నా ఆడుకుంటుంది. అంతే. రేవంత్ ఎక్సెప్షన్ కాదు, వాళ్ళ దే విల్ డూ దేర్ బెస్ట్, అందులో అనుమానమే లేదు. ఈ రకం సాధ ఉంది, దమ్ముంది, ధైర్యం ఉంది. ఆయన చెప్పుకుంటాను 170 కేజీలు పెట్టి నాకు 5 పోయేదేందని, ఇంకో 10 పెడతారు కావచ్చు, అయ్యేదే ఉంది. కేజ్రీవాల్ అంటాడు అరెస్ట్ అయితే ముఖ్యమంత్రి పదవి వదలకుండా ఆయన అట్లే ఉన్నాడు కదా. దే కుడ్ ఫైండ్ ఎ ప్రొవిజన్. అరెస్ట్ అయితే ముఖ్యమంత్రి పదవి వదిలిపెట్టాలనే ప్రొవిజన్ ఎక్కడ కనపడలే. అది లేకపోవడం కొనసాగుతున్నాడు ఆయన. అది ఆ రోజు దానివల్ల ఈ రోజు అతనికి కొత్త క్రేజ్ వచ్చింది. ఢిల్లీ ఎలక్షన్స్ కానీ, పంజాబ్ కానీ, హర్యానా కానీ అతను ఒక ఫ్యాక్టర్ అవుతున్నాడు ఇప్పుడు రిలీజ్ కావడం వల్ల. సో చెప్పలేము, ఇవన్నీ కూడా ఒకసారి మల్టీ డైమెన్షన్లు ఉంటాయి, కౌంటర్ ప్రొడక్టివ్ ఉంటాయి. మనం ఏదో అనుకుని అరేంజ్ చేస్తే అది కాస్త మాకు పాజిటివ్ కావచ్చు, ఆయన ముఖ్యమంత్రి స్థానానికి వదలాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు. కేజ్రీవాల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అట్లా ఐ డోంట్ థింక్ రేవంత్ని వాళ్ళు బెదిరించో. ఇప్పుడు మొన్న కేసు పెట్టారు కదా, మార్ఫింగ్ కేసు అని, ఢిల్లీ పోలీసులు పెట్టారు కదా. ఎలక్షన్ టైంలో పెట్టకపోనుండే, ఆయనకు ఎగ్జామ్షన్ ఇయ్యనుండే. అనవసరంగా వచ్చి కెలికి వాళ్ళు భంగపడ్డారు తప్ప. ఆయన ఇప్పుడు అడిగితే నేను ఇంటర్వ్యూలో చూసా, అవసరం అయితే పోతా, లీగల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకుంటా, అవసరం లేకుండా పోనంటున్నాడు. ఏముంటుందా కేసు ఇప్పుడు ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఏముంటుంది, ఫిజిల్ అవుట్ అయితే ఇవన్నీ మనం అనుకుంటే ఎలక్షన్. ఈ ఎలక్షన్స్ కోసం ఇట్లాంటి పర్టికులర్ పర్పస్ కోసం, తాత్కాలిక బెనిఫిట్ కోసం చేసేవి తప్ప లాంగ్ టర్మ్లో 90% ఆఫ్ ద కేసు అని వీగిపోతాయి. అది ఎవరైనా కానీ ఇట్లాంటి కేసు 90% మీరు చూడండి. ప్రాసిక్యూషన్ లెవెల్కి వెళ్ళి జైలుకి పోయిన ఎన్ని కేసులు చూసాం మనం. అది ఈడీ కేసు కావచ్చు, సిబిఐ కావచ్చు, మరొక ఏజెన్సీ కావచ్చు, ఇక్కడున్న రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ కేసులు కావచ్చు, హార్డ్లీ 10% ఇది చివరి దశకి వెళ్ళి. ఎందుకంటే ఒక కోర్టు, ఇంకో కోర్టు, సుప్రీంకోర్టు. గత రోజు ఒకసారి అన్నాను మీతో, సుఖరామ్ అనేటువంటి 92 ఏళ్ల ఏజ్లో జైలు శిక్ష పడితే ఆయన 6 నెలలకే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు, 92 ఇయర్స్ ఏజ్లో. సో ఇవన్నీ అంటే ఒక డెటరెంట్ ఎఫెక్టే తప్ప సమాజం మీద భయపడడానికి, అరే అరెస్ట్ అవుతా, జైలుకి పోతా, ఇట్లాంటి వాటికే తప్ప అసలు ఎక్కడ అసలు ఏ కేసు ప్రూవ్ అవుతుంది, ఏది నిలబడుతుంది చూద్దాం సార్. ఎట్లా ఉంటుందో రిజల్ట్ జూన్ 4th వరకు మనం ఆగాల్సిందే. ముందుగా ఎన్ని మాట్లాడినా ఆ రోజు కోసం వెయిట్ చేయాల్సిందే. ఎనీవే థ్యాంక్ యూ. రిజల్ట్ డే కోసం చూడాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం రిజల్ట్ అదే రోజు మళ్ళీ కలుద్దాం. జూన్ 4th. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.